అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఎడిసన్ టౌన్షిప్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాఫీ విత్ క్యాప్స్ పేరిట అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. నాట్స్, ఎడిసన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కాఫీ విత్ కాప్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సదస్సు కేవలం సమాచార మార్పిడికే పరిమితం కాకుండా రక్షణ వ్యవస్థకు, సామాన్య పౌరులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదపడింది. సాధారణంగా ప్రజలు ఏదైనా ఆపద కలిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ నేరం జరగకముందే అప్రమత్తంగా ఉండటం ద్వారా ముప్పులను ఎలా అరికట్టవచ్చో ఈ సమావేశంలో ఎడిసన్ పోలీస్ డిటెక్టివ్లు క్రిస్ డిపాలో, చాంగ్లు వివరించారు. ముఖ్యంగా వలసదారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో సైబర్ మోసాలు, యుటిలిటీ స్కామ్లు, ఇమిగ్రేషన్ పేరుతో జరిగే బెదిరింపులు అధికమవుతున్న తరుణంలో ఈ సదస్సు స్థానిక తెలుగువారికి ఎంతో భరోసానిచ్చింది. ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చే అపరిచిత సందేశాల పట్ల ఎలా వ్యవహరించాలో, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలో అధికారులు సోదాహరణంగా వివరించారు. సమాజ శ్రేయస్సు కోరి నాట్స్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నాట్స్ బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టిపి శ్రీనివాస్ గుర్తు చేశారు. తమిళ నటుడు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో తన సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. తన తొలి రాజకీయ అరంగేట్రంలోని డబుల్ యాక్షన్ చేస్తూ అటు చెన్నైలోని పెరంబూర్, ఇటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 3.5 దశాబ్దాల తర్వాత తమిళనాడులో ఒక అగ్రనేత 2 స్థానాల నుంచి బరిలోకి దిగుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇలా 2 స్థానాల నుంచి బరిలోకి దిగడం విశేషం. మరోవైపు విజయ్ వల్ల అధికార డీఎంకే ఓట్లకు గండి పడుతుందా లేక ప్రతిపక్ష ఏఐడీఎంకే పార్టీకి గండి పడుతుందా తెలియాల్సి ఉంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాటలతో గజిబిజి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇరాన్పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని, హార్మూజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన ఆ తర్వాత స్వరం మార్చారు. హార్మూజ్ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. ఓవైపు ఇరాన్ ఇక అణ్వాయుధాలను తయారు చేయలేదు అని నేను విశ్వసించినప్పుడు ఆ దేశం ఒప్పందానికి రాకపోయినా సరే యుద్ధం ఆపిస్తా. హార్మూజ్లో నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం మా పని కాదు. అక్కడ రవాణా కార్యకలాపాలు కొనసాగించే దేశాలే ఆ పని చూసుకోవాలి అంటూ పేర్కొన్నారు. ఇది చెప్పిన కొద్ది గంటలకే మరోసారి తన మాటలను మార్చారు. హార్మూజ్లో రాకపోకలను అడ్డుకోవడం ఇరాన్ ఆపాలని, లేకపోతే బాంబుల వర్షం కురిపించి ఆ దేశాన్ని ఇబ్బందులు పెడతామని హెచ్చరించారు. ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో జట్టు కట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. విభిన్నమైన కథన శైలితో గుర్తింపు పొందిన ఆత్రేయ బాలయ్యను ఎలా ప్రజెంట్ చేస్తారన్న ఆసక్తి సినీ వర్గాల్లో పెరిగింది. ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కథ, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్టుకు కురుక్షేత్రం అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ పేరు చూస్తే పౌరాణిక నేపథ్యం గుర్తుకు వస్తున్నప్పటికీ ఆధునిక కాలానికి అనుగుణంగా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలకృష్ణ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీకి ఆత్రేయ నరేషన్ స్టైల్ కలిస్తే కొత్త తరహా సినీ అనుభూతి దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.